నమస్తే ఎస్డీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శనీయుడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. 7,000 మంది గురుకుల విద్యార్థులతో ఏఈలో కూచిపూడి నృత్య ప్రదర్శన. విజయవాడ గిన్నిస్ రికార్డును విశాఖలో తిరగరాశామన్న సీఎం చంద్రబాబు. కూచిపూడిని విశ్వవ్యాప్తం చేయాలని పిలుపు. సింహగిరిపై వేడుకగా అప్పన్న వసంతోత్సవం. గంగాధార వద్ద చక్రస్నానం. రంగులు పూసుకుని ఆనందోత్సాహాలతో మునిగిన అర్చకులు, అధికారులు. నాయుడుతోట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం. భయాందోళనలో స్థానికులు. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. మహాత్మా జ్యోతిరావు పూలే 191వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఘనంగా నిర్వహించింది. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత ఈ జయంతి వేడుకలను విశాఖ వేదికగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేడుకలకు హాజరై అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు. జ్యోతిరావు పూలే జయంతి వేడుకలపై రిపోర్ట్. మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శప్రాయుడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజం కోసం రాజీ లేని కృషి చేసినందువలనే మహాత్ముడయ్యారని చెప్పారు. ఏయూ కాన్వకేషన్ హాల్లో ప్రభుత్వం నిర్వహించిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చిన తరువాతే బీసీలకు 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు చేసిన ఘనత తమదేనన్నారు. అలాగే కుల వృత్తిదారుల కోసం ఆదరణ పథకం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. బీసీ యువత కోసం ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ పథకం కింద సివిల్ సర్వీసులకు పేరొందిన ప్రముఖ విద్యా సంస్థల ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఒక్కో విద్యార్థికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, దీంతో నైపుణ్య అభివృద్ధి, శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చంద్రబాబు వెల్లడించారు. వెనుకబడిన వర్గాల పార్టీ, వెనుకబడిన వర్గాలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలు లేకపోతే ఈ పార్టీ లేదు. అలాంటి వెనుకబడిన వర్గాలను పూర్తిగా కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో ఆలోచించాల్సింది వెనుకబడిన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చింది. అదే సమయంలో ఆర్థిక, రాజకీయ అన్ని సామాజిక అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీని చేశాం. 639 కులాలు, అన్ని కులాలు సంఘటనగా ముందుకు వచ్చారు. ఒకే వేదిక, ఆ వేదిక తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి ఎప్పుడూ ఎదురు చూడలేదు. బీసీలంతా టీడీపీకే వెన్నుదన్నుగా ఉన్నారని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బీసీలోని 139 కులాలతో త్వరలోనే సమావేశాలను ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలకు అనుగుణంగానే కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. ఎంవీపీ కాలనీలో బీసీ భవన్ నిర్మాణానికి, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు శాశ్వత భవనాన్ని నిర్మించాలని మంత్రి అయ్యన్న పాత్రుడు కోరారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ చక్రపాణి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. విశాఖపట్నం మరో గిన్నిస్ రికార్డుకు వేదికైంది. 7,000 మంది గురుకుల పాఠశాలల విద్యార్థులతో కూచిపూడి నృత్యాన్ని ఏకకాలంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. కూచిపూడి సామూహిక నృత్య ప్రదర్శనపై రిపోర్ట్. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో చదువుతున్న 7,000 మంది చిన్నారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన కన్నుల పండుగగా సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నృత్యాన్ని తిలకించి పరవశించిపోయారు. గతంలో విజయవాడలో 6,500 మందితో నిర్వహించిన కూచిపూడి గిన్నిస్ రికార్డును విశాఖలో తిరగరాశారు. ఏకంగా 7,000 మందితో కూచిపూడి నృత్యాన్ని చేసి ఈ ఘనతను సాధించారు. ఈ రికార్డు ప్రపంచంలోనే మొదటిసారిగా గిన్నిస్ కు ఎక్కనుంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు సమక్షంలో దీన్ని రూపొందించారు.
నవ్యాంధ్రలోనే పుట్టిన కూచిపూడిని విశ్వవ్యాప్తం చేయాలన్నదే తన తపన అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడ రికార్డును తిరగరాసిన గురుకుల విద్యార్థులను సీఎం అభినందనలతో ముంచెత్తారు. నవ్యాంధ్రలో అనేక రికార్డులు సాధించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కూచిపూడి అభివృద్ధికి 100 కోట్లు కేటాయించామని చెప్పారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అమరావతిలో 125 అడుగుల నిలవెత్తు విగ్రహానికి ఈ నెల 14న శంకుస్థాపన చేస్తామన్నారు. దీనిని వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామన్నారు. అలాగే కూచిపూడి అకాడమీ స్థాపించేందుకు కూడా అమరావతిలో స్థలం కేటాయిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కూచిపూడి చేశారు. ఇంతవరకు విజయవాడలో 6,000 దగ్గర మీరు చూస్తే ఆ రోజు చేసింది 6,117 మందితో చేస్తే ఈరోజు ఇక్కడ 7,000 మంది విద్యార్థులు బ్రహ్మాండంగా కూచిపూడి చేశారు. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఇది ఒక చరిత్ర. మామూలుగా మీరు చూస్తే ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి. ఇక్కడ చూస్తే 7,000 రంగులు కనపడుతున్నాయి. కన్నుల పండుగగా ఉంది. ఈరోజు ఇంకొక పక్క చూస్తే పిల్లలు చూస్తా ఉంటే రెసిడెన్షియల్ స్కూల్లో చదివే పిల్లలు ఎంత చక్కగా బ్రహ్మాండంగా నేర్చుకుని ఈరోజు ఒక చరిత్ర సృష్టించడానికి శ్రీకారం చుట్టారు. చదువులోనే కాదు, కూచిపూడిలో కూడా మేమే నెంబర్ 1 అని ప్రూవ్ చేయడానికి ముందుకొచ్చారు. మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నా. అమరావతిలో దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక పెద్ద విగ్రహం, 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ గారిది. ఈ సంవత్సరమే ఫౌండేషన్ వేసి రాబోయే సంవత్సరానికి పూర్తి చేస్తాం. విశాఖ వేదికగా 7,000 మందితో కూచిపూడి నృత్యం గిన్నిస్ రికార్డులకు ఎక్కనుంది. ఈ కార్యక్రమానికి ఒక క్రమశిక్షణతో నిర్వహించి విజయవంతం చేయటంలో నిర్వాహకులు సఫలీకృతమయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సింహగిరిపై అప్పన్న స్వామి వసంతోత్సవం కన్నుల పండుగగా సాగింది. స్వామివారి వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా 6వ రోజు మంగళవారం మంగళ వాయిద్యాల నడుమ వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం హరినామ స్మరణ మధ్య స్వామివారికి చక్రస్నానం జరిపించారు. ఉదయమే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించారు. పల్లకీలో గంగధార వద్ద ఉభయ దేవేరులతో మేళతాళాలతో తీసుకువచ్చారు. అర్చకులు, అధికారులు ఒకరికొకరు రంగులు చల్లుకుని వసంతోత్సవంలో ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. ఉత్సవంలో భాగంగా వినోదోత్సవం గురువారం పుష్పయాగం జరగనుందని ఆలయ అర్చకులు తెలిపారు. నీటిలో కలిపిరా ప్రపంచానికి అతిపెద్ద సవాలుగా మారిన తీవ్రవాదాన్ని అంతమొందించి శాంతిని నెలకొల్పడాన్ని అన్ని దేశాలు పోరాడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్థానిక హోటల్లో బ్రిక్స్ దేశాల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. హద్దులేని తీవ్రవాదం వల్ల ప్రపంచం దేశాల అభివృద్ధికి నిరోధకంగా మారిందని అన్నారు. ఐటీ విప్లవం వల్ల ఎన్ని ఫలితాలు ఉన్నాయో అంతే స్థాయిలో దుష్ఫలితాలు కూడా ఉన్నాయని అన్నారు. తీవ్రవాద సంఘటనలు ఎక్కడ జరిగినా క్షణాల్లో ప్రపంచానికి తెలియడమే కాకుండా ఆయా దేశాల్లో అటువంటి సంఘటనలు పునరావృతం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. శాంతిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం కనీసం 10,000 రూపాయలు ఆదాయం వచ్చేలా పలు సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ ఆదాయం 25,000కు పెరిగేలా ప్రయత్నిస్తున్నామని అన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు విదేశాంగ శాఖ కార్యదర్శి అమర్ సిన్హా, జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు, బ్రిక్స్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. Because of terrorism, now humankind, we are in fear cycle. Something is happening in Russia or in China. Generally, it is affecting
humankind globally. That is the biggest challenge. Media is projecting all these things. Even nowadays, thanks to information technology, world has become a global village. You are seeing anything you want to achieve, real time you are able to achieve it. And at the same time, terrorism also is growing with same space. Even terrorists, they are using technologies better than rulers. If you think all of us, it may happen someplace. That is the problem of that country. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. పలువురు ప్రజలు, పార్టీ కార్యకర్తలు సీఎంను నేరుగా కలుసుకుని తమ విజ్ఞాపనలు అందజేశారు. ముఖ్యంగా పెందుర్తి మండలం ముదబాక భూబాధితులు సీఎంను కలిసి వినతి పత్రం అందజేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి అయ్యన్న, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఒకసారి వెనక్కి రావాలి. ఏం కావాలి మనకి? చేసి కొద్దిగా వెనక్కి పెట్టి. గాజువాక జోన్లో పెండింగ్ సమస్యలు, ఇతర అంశాలపై జెడ్సీ బీవీ రమణ అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా గ్రీవెన్సెల్లో వచ్చిన సమస్యలపై పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. సమీక్షకు హాజరు కాని అధికారులపై జెడ్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తి పన్ను పూర్తి స్థాయిలో చెల్లించిన వారికి 5% రాయితీ ఇస్తామని ఈ సందర్భంగా జెడ్సీ ప్రకటించారు. డిపార్ట్మెంట్కి తెలియజేసి దాన్ని పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు కూడా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మనకి మంచినీటి సమస్య ఒకటి, అలాగే చలివేంద్రాలు ఏర్పాటు ఒకటి, అలాగే పట్టణ ప్రణాళిక విభాగం సంబంధించి ఎక్కడైనా ఆక్రమణలను తొలగించడం ఒకటి, శానిటేషన్ సంబంధించి సమస్యలు ఎక్కడ ఉన్నా ఒకటి, అలాగే విద్యుత్ సంబంధించి ఇవన్నిటి కూడా మనం ఆలోచించి పరిష్కార దిశగా ఇక్కడ దానికి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజున కూడా మనం చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి 8 లక్షల రూపాయలతో దానికి ప్రతిపాదనలు పెట్టాము. మరో 4-5 రోజుల్లో ఒక 21 చలివేంద్రాలు, అలాగే 4 చోట్ల గ్రీన్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాయుడుతోట విద్యుత్ సబ్స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ పరికరాలు, వ్యర్థాలు నిల్వ చేసిన ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. వేసవికాలం కావడంతో ఈ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. భారీ ఎత్తున దట్టమైన పొగ వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతమంతా భయానకంగా మారింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే దీనిపై నుంచి హెచ్టీ విద్యుత్ లైన్ ఉండడంతో భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని రాక్డైల్ స్కూల్ సెక్రటరీ డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. మరిపాలెంగూడ లేఅవుట్లోని రాక్డైల్ స్కూల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. 20 సంవత్సరాలుగా రాక్డైల్ స్కూల్ను ప్రారంభించి పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నట్లు కరెస్పాండెంట్ తెలిపారు. విద్యార్థులతో విద్యతో పాటు ఆటపాటల్లో కూడా శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలకి ఆటలు, పాటలు, డ్యాన్సులు, నెక్స్ట్ మంచి పబ్లిక్ స్పీకింగ్ ఇవన్నీ కూడా నేర్పుతున్నారు. ఇంకా మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నామండి పిల్లలందరికీ. మా స్కూల్ సెక్రటరీ డాక్టర్ మల్లికార్జునరావు ఈజ్ ఏ చిల్డ్రన్ స్పెషలిస్ట్. హీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ట్రీటింగ్ ది చిల్డ్రన్. వంటంలోని వివేకానంద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పూలే చిత్రపటానికి సంస్థ వ్యవస్థాపకుడు జహీర్ అహ్మద్ పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళా విద్యను ప్రోత్సహించి వారి సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుడు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి గోడి నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ ఆడవాళ్లు కూడా విద్యాబోధన చేసేవారు కాదు. అలాంటి సమయంలో చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా తన భార్యకే విద్యాబుద్ధులు నేర్పించి మొట్టమొదటి ఆడవారికి మహిళలకి స్కూల్ని స్థాపించిన మహానుభావుడు జ్యోతిరావు పూలే. మహిళలు చదువుకోవాలి, మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలి. ఈరోజు నిజంగా ఒక మహాత్ముడు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఈ మహాత్ముడు అసమానతను పారద్రోలి బీసీ బడుగు బలహీన వర్గాలను ఒక అత్యున్నతమైనటువంటి జీవీఎంసీ గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. యూనియన్ అధ్యక్షుడు రాజారావు మీడియాతో మాట్లాడారు. ఇటీవల గుర్తింపు సంఘం కోర్టును ఆశ్రయించడం వల్ల కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయని లేబర్ ఆఫీసర్తో సమావేశమై చర్చించాలని కోరారు. ఈ నెలాఖరులోగా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కోర్టును ఆశ్రయించాడు ఆయన. ఆ కారణంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ అంతా కూడా సందిగ్ధంలో పడ్డారు. ఒక ఉత్కంఠ అంటూ నెలకొని ఉంది వాళ్ళకి. ఏంటి, ఈ ఎలక్షన్ జరుగుతుందా లేకపోతే పోస్ట్ పోన్ అవుద్దా, ఇంకా డిలే అవుద్దా అని ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఈ ఉత్కంఠను తెరదించే నిమిత్తం ఆ విషయాన్ని ప్రెస్ ముందు పెట్టడం అయింది. ఎందుకంటే డీసీఆర్ గారి సూచనల మేరకు ఆయన ఈ నెలాఖరు లోపల ఎన్నికలు జరగడానికి అవకాశం. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గాజువాక మహిళా రైతు బజార్లో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రైతులకు వినియోగదారులకు ఉచితంగా వైద్య సేవలు నిర్వహించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా ఆరోగ్య సూత్రాలు పాటించాలని వైద్యులు సూచించారు. ఒక మెడికల్ క్యాంప్ అని ఫ్రీగా మెడికల్ క్యాంప్ అనేది అరేంజ్ చేశారండి. చాలా దూరం నుంచి రైతులు వస్తున్నారు. వాళ్ళకి మెడికల్ చెకప్ అది చేయించుకోవడానికి వాటికి చాలా వెళ్ళటానికి టైం అంటూ లేకుండా ఉంటుందండి. ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల దూరం నుంచి వచ్చిన రైతులు ప్లస్ వినియోగదారులు అందరూ కూడా ఫ్రీగా మెడికల్ చెకప్ చేయించుకుంటున్నారండి. రైతుల స్పందన బాగానే ఉంది. నెక్స్ట్ హెడ్లైన్స్ మరోసారి. మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శనీయుడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. 7,000 మంది గురుకుల విద్యార్థులతో ఏఈలో కూచిపూడి నృత్య ప్రదర్శన. విజయవాడ గిన్నిస్ రికార్డును విశాఖలో తిరగరాశామన్న సీఎం చంద్రబాబు. కూచిపూడిని విశ్వవ్యాప్తం చేయాలని పిలుపు. సింహగిరిపై వేడుకగా అప్పన్న వసంతోత్సవం. గంగాధార వద్ద చక్రస్నానం. రంగులు పూసుకుని ఆనందోత్సాహాలతో మునిగిన అర్చకులు, అధికారులు. నాయుడుతోట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం. భయాందోళనలో స్థానికులు. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.